ఇప్పుడైతే మనం కంప్లీట్ గా ఒక హోమ్ మేడ్ డ్రోన్ అయితే బిల్డ్ చేద్దాం. వీడియోలో యూస్ చేసే ప్రతి ఒక్క పార్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి మీరైతే చెక్అవుట్ అయితే చేసుకోండి. ఫస్ట్ డ్రోన్ బిల్డింగ్ కోసం మనకు కావాలి ఫ్రేమ్. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను హోమ్ మేడ్ ఫ్రేమ్ అనమాట. మీరు అవసరమైతే F450 ఫ్రేమ్ అయితే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు దానికి బదులుగా. ఓకేనా? సో ఇప్పుడైతే ఫ్రేమ్ బిల్డింగ్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. దట్స్ ఇట్. దీంతో మన ఫ్రేమ్ అయితే కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను మోటార్స్. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను 1000 kV BLDC మోటార్స్. వీటితో పాటు మనకు ఇక్కడ మోటార్ మౌంటింగ్ ప్లేట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ నేను 4 మోటార్ మౌంటింగ్ ప్లేట్స్ అయితే యూస్ చేస్తున్నాను. వీటితో పాటు ఈ స్క్రూస్తో నేను ఈ ప్లేట్స్ మీద మోటార్ని అయితే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను 4 మోటార్స్ని. ఈ టైప్లో ఉండే ఈ స్క్రూస్ని యూస్ చేసి ఈ మోటార్స్ని ఇక్కడ ఫ్రేమ్ మీద అయితే స్టెప్ బై స్టెప్ నేనైతే ఫిట్ అయితే చేసుకుంటున్నాను. దెన్ ఈ విధంగా మోటార్స్ని అయితే ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బేస్ ప్లేట్ కోసం నేను PVC షీట్ని అయితే ఈ కొలతలతో అయితే కట్ చేసుకున్నాను 28x10. సో దీన్ని అయితే ఈ విధంగా ఫ్రేమ్ కింద అయితే ఈ స్క్రూస్ని యూస్ చేసి ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ని తీసుకొని ఈ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ని మన డ్రోన్ యొక్క బేస్ ప్లేట్ మిడిల్లో అయితే స్క్రూ సహాయంతో అయితే నేను ఇక్కడైతే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. సో దీని ద్వారా మన డ్రోన్కి టోటల్గా పవర్ అయితే సప్లై అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ CMOC 30 ఆంపియర్ ESCని అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను. 4 ESCస్ని అయితే ఇక్కడ మన 4 మోటార్స్ కోసం అయితే ఫిక్స్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని ప్లేస్లో అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ప్లస్ దగ్గర రెడ్ వైర్ని అండ్ మైనస్ దగ్గర బ్లాక్ వైర్ని అయితే నేను ఇక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ మీద షోల్డర్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ XT60 కనెక్టర్ని మన పవర్ సప్లై కోసం ఇక్కడైతే పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ప్లస్ అండ్ మైనస్ దగ్గర షోల్డర్ చేసుకున్నాను. దీన్ని ఫ్రేమ్ నుంచి బయటకి ఈ విధంగా అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడైతే ESCs to మోటార్ కనెక్షన్ అయితే చేయాలి. పక్కన ఇమేజ్లో ఉండే విధంగా 4 మోటార్ డైరెక్షన్ అనేది ఉండాలి. మిడిల్ వైర్ని ఎల్లో వైర్తో కనెక్ట్ చేసి మిగతా 2 వైర్స్ని మీరు ఎటైనా కనెక్ట్ చేసుకోవచ్చు. వాటి ఇంటర్చేంజ్ చేసి మోటార్ డైరెక్షన్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక చిన్న PVC షీట్ పీస్ని తీసుకొని ఈ పీస్ని అయితే ఇక్కడ పవర్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ మీద ఈ విధంగా అయితే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను KK2 1.5 ఫ్లైట్ కంట్రోలర్. ఈ ఫ్లైట్ కంట్రోలర్ని ఇక్కడ ఫ్రేమ్ యొక్క మిడిల్లో అయితే డ్యువల్ సైడ్ టేప్తో అయితే స్టిక్ చేసుకుంటున్నాను. స్టిక్ చేసే ముందు ఫ్రంట్ డైరెక్షన్ ఫ్రంట్ యారోని చూసుకొని స్టిక్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను 6 ఛానల్ ఫ్లై స్కై రిసీవర్. ఈ రిసీవర్ని అయితే మన యొక్క డ్రోన్ ఫ్రేమ్లో అయితే ఈ విధంగా అయితే నేనైతే ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత మనము మన డ్రోన్ యొక్క ఫ్రంట్ సైడ్ నుంచి మోటార్ 1, 2,
4 మోటార్స్ యొక్క ESCస్ని సిరీస్లో ఇక్కడ ఫ్లైట్ కంట్రోలర్లో అయితే కనెక్ట్ అయితే చేసుకోండి 1 by 1. కనెక్షన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. సిగ్నల్ పాజిటివ్ నెగిటివ్ని సరైన పాట్లో పెట్టారా లేదా చూసుకోండి. రిసీవర్ టు ఫ్లైట్ కంట్రోలర్కి కనెక్షన్ చేయడానికి ఇక్కడ జంపర్ వైర్స్ని అయితే యూస్ చేస్తున్నాను. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మీరు రిసీవర్ టు ఫ్లైట్ కంట్రోలర్కి అయితే కనెక్షన్ అయితే చేసుకోండి. ఓకేనా? దీనితో కనెక్షన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే డ్రోన్కి పవర్ ఇచ్చేసి సింపుల్గా డ్రోన్ అయితే ప్రోగ్రామ్ అయితే చేయాలి. సో నేను మీకు ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను డ్రోన్ ప్రోగ్రామింగ్, టోటల్ ప్రోగ్రామింగ్ గురించి అయితే చెప్పాను. మీరు ఆ వీడియోని చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి వీడియోని అయితే చూసుకోండి. డ్రోన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేఫ్ అని డిస్ప్లే మీద షో అవుతుంది. ప్రోగ్రామింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రొపెలర్స్ని అయితే ఫిక్స్ చేయాలి. ఇక్కడ సింపుల్గా ప్రొపెలర్స్ని ఈ విధంగా అయితే ఫిక్స్ చేసుకోండి. ఇక్కడ ప్రొపెలర్స్ని ఫిక్స్ చేసేటప్పుడు కరెక్ట్ డైరెక్షన్ ఉన్న ప్రొపెలర్స్ని అయితే ఫిక్స్ చేయండి. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను 11.1 వోల్ట్ 2200 mAh బ్యాటరీ. దీన్ని ఇక్కడ బ్యాటరీ బెల్ట్ సహాయంతో ఈ విధంగా ఫిక్స్ అయితే చేసుకుంటున్నాను. దట్స్ ఇట్.